2 3 మన ప్రభుత్వం అయితే వస్తుంది, ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. నవరత్నాల్లో ఇదొక రత్నం అంటూ మాయమాటలు చెప్పిన జగన్ రెడ్డి లక్షలాది మంది మహిళలను బుట్టలో వేసుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి మద్య నిషేధం హామీని బుట్ట దాఖలు చేశారు. నాసిరకం మద్యాన్ని సైతం అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజల జేబులను ఆరోగ్యాన్ని గుల్ల చేసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాడవాడలా ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచి విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్నారు. మద్యపానం నిషేధం చేస్తామని చెప్పారు కదా, అప్పుడు అన్నారండి విచ్చలవిడిగా అమ్మేసేవాళ్ళండి. ఎక్కడ పడితే అక్కడ కల్తీ బ్యాందీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారండి. మమ్మల్ని ముంచేశారండి. మా తాళ్ళు తెగినప్పుడు వాళ్ళ తాళ్ళు ఎప్పుడు తెగిపోతాయారండి. ఏదో వస్తుందని కాదండి, చేత అంత బాధ ఇప్పుడు ఏడుతూనే ఉంటానండి. నేను సైకిల్ వేసుకొచ్చినట్టు నీళ్ళు కాబట్టినట్టు ఎన్ని ఉండే నాశనం చేసేసి వాళ్ళ కడుపు కాల అడిగి వెళ్ళిపోకుండా ఉండం. మాకు ఈ తప్పు లేకుండా ఉండండి. మీరు ఓటేశారమ్మా ఆయనకప్పుడు? అప్పుడు అందరం వేసామండి. అందరూ చేయబట్టే వచ్చాడు పైకి వచ్చాడు. మమ్మల్ని తాళ్ళు అందరూ తీసుకెళ్లిపోయాడు. 50 తాళ్ళు ఉన్నాయి, చేత్తో పట్టుకున్నారు మంగళసూత్రాలు. 3 రోజుల్లో 55 మంది చచ్చిపోయారంటే అసలు ఎంకవరకు రాలేదు ఎవరో కూడా. ఎవరు పట్టించుకోలేదు, గవర్నమెంట్ పట్టించుకోలేదు, ఇక్కడ ఉన్న నాయకులు పట్టించుకోలేదు, ఎవరో పట్టించుకోలేదు. అలా చేశారండి.